ఇప్పుడు కంపెనీస్ మైండ్లో ఏముండేదంటే డేటా సైంటిస్ట్ అంటే ఎనాలిసిస్ పీపుల్ అనే మైండ్ ఉండేది. అలాంటి వాళ్ళని హైర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏఐ సిస్టమ్స్ బిల్డ్ చేసే వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఏఐ ప్లస్ డేటా సైన్స్ మాత్రమే డిమాండ్. ఆల్రెడీ 2-3 years నుంచి ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటే క్లియర్ కట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. సో ఫైనల్గా చెప్పాలంటే ఓల్డ్ డేటా సైన్స్ రోల్ డిసపియర్ అవబోతుంది. డేటా సైన్స్ అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఫీల్డ్ స్ప్లిట్ అవుతుందని చెప్పొచ్చు మనం. సో డేటా సైంటిస్ట్కి డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ కొన్ని, MLOps కాన్సెప్ట్స్ కొన్ని, ఏఐ సిస్టమ్స్ గురించి, ఏఐ పవర్డ్ అనలిటిక్స్ ఇవన్నీ యాడ్ చేస్తేనే డేటా సైంటిస్ట్ రోల్గా మీరు సక్సెస్ అవుతారు. సో డేటాని అనలైజ్ చేయడం కాదు, డేటా సిస్టమ్స్ని బిల్డ్ చేయడం, ఏఐతో వర్క్ చేయడం, ఇది ఖచ్చితంగా తెలియాలి. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యి 2026కి కావాల్సినటువంటి డేటా సైన్స్ విత్ జెన్ఏఐ నేర్చుకునే వాళ్ళు, డేటా సైన్స్ మెయిన్ రోల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, సో ట్రాన్స్ఫార్మ్ అయిన 2026 డిమాండ్కి, జాబ్ డిమాండ్కి అనుగుణంగా డేటా సైన్స్ నేర్చుకునే వాళ్ళు మీ 100 days ప్లాన్ని 4 phases డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్లో సీక్వెల్, డేటా బేసిక్స్, పైథాన్ ఇవి ఖచ్చితంగా కవర్ అవ్వాలి. ఫేజ్ 2లో డేటా ఇంజనీరింగ్ బేసిక్స్, క్లౌడ్ ఫండమెంటల్స్ ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫేజ్ 3లో మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, AI ప్లస్ LLM ఇంటిగ్రేషన్. ఫేజ్ 4లో డిప్లాయ్మెంట్ బేసిక్స్, MLOps అండ్ ఫైనల్ ప్రాజెక్ట్. ఇట్లా ఒక 4 phases డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. మీరు డేటా పైప్లైన్స్ అర్థం చేసుకోవాలి, బిల్డ్ ML మోడల్స్, యూజ్ AI APIs, డిప్లాయ్ బేసిక్ AI సిస్టమ్స్, స్ట్రాంగ్ GitHub పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి. ఇవన్నీ ఉంటే కానీ మీరు ఈవెన్ ఫ్రెషర్గా అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే డేటా సైంటిస్ట్ విత్ AI జాబ్ కొట్టగలుగుతారు. సో 2026లో డేటా సైన్స్ జాబ్ క్రాక్ చేయాలి, బట్ స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.